కొన్ని ప్రాంతంలో సంఘంలో కట్టడానికి ఆయన ప్రముఖుడుగా ఉండి నడిపించినారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ రామారపల్లిలోనే ఉండి ఉన్నారు. ఫుల్ టైంగా కాదు, తను ఎప్పుడైనా ఎవరైనా పిలిస్తే అక్కడ పోయి దేవుని వాక్యము పంచుకుంటూ ఉంటారు. కనుక ఈరోజు మన మధ్యలో పురంజిత నగరం వస్తారు, మనకు వాక్యంలో నడిపిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా వాక్యం వినాలి, మాట్లాడకుండా దేవుని సన్నిధిలో దేవుని యొక్క భయంలో మన వాక్యం వినాలి. ఎవరు కూడా మాట్లాడకుండా దేవుని వాక్యం వింటారు. అన్నగారు 40 నిమిషాలు 45 మన మెసేజ్ టైం అన్న టైంని కూడా పాటిస్తారు. అన్న వచ్చినప్పుడు దెబ్బట్లో తట్టి మనం ఆహ్వానించాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. దయచేసి మనం అందరం ఒక్క నిమిషం వేసి నిలబడదాం. ఒక్క నిమిషం దయచేసి మనం అందరం కూడా ఒక్క నిమిషం వేసి లేయగలిగినటువంటి వారు మాత్రమే లేయండి. దయచేసి దైవజనుడు పగడాల ప్రవీణ్ కుమార్ గారు అకాల మరణం చెందారు కనుక బైబిల్ యొక్క మంచి పండిత అనుభవం కలిగినటువంటి దైవజనులు దేవుని సన్నిధానానికి వెళ్ళారు. మనమందరం కూడా ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ ఇచ్చేలాగా దైవజనుడి యొక్క ఆత్మ దేవుని సన్నిధానమున ఉన్నలాగా ఒక్క నిమిషం మనమందరం కూడా మన మనిషిలో దేవుని దైవజనుడు ఆత్మ శాంతించులాగా మన హృదయంలో ఒక్క నిమిషం మౌనం పాటి ప్రేయర్ రూపంగా ప్రార్థన రూపంగా కళ్ళు మూసుకొని అందరూ కూడా కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం హల్లెలూయా. అందరికి కూర్చున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దైవజనులు నాకు ఇచ్చినటువంటి సమయం 40 నిమిషాలు ఇచ్చారు కనుక నా సమయాన్ని ఖచ్చితంగా నేను పాటిస్తాను. మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. మన చర్చిలో బాప్తిసం పొందినటువంటి వారు ఎంతమంది వారి చేతులు ఎత్తండి. బాప్తిసం పొందినటువంటి వారు మాత్రమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పొందిన వారు చేతులు ఎత్తండి. పొందనటువంటి వారు, బాప్తిసం తీసుకోనటువంటి వారు, దేవుని నమ్మి నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదండి అన్నటువంటి వారు ఒకరేనా? బాప్తిసం తీసుకుని ఇప్పుడు మనం అందరం బాప్తిసం పొందినవాళ్ళనా? అమ్మా మీరు తీసుకోలేదా? మీరు తీసుకోలేదమ్మా? ఓకే ఓకే తీసుకుని ఇప్పుడైతే చూద్దాం ఎంతమంది ఉన్నారు. తీసుకున్న వారు ఎంతమంది? అప్పుడే లెక్కన 21 ఎక్కడన్నా తీసుకొని బాప్తిసం పొందారా లేదా? ఈ చర్చిలో 19 ఓ దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ డినామినేషన్ అయినా ఏ చర్చి అయినా దేవుడు ఒక్కరే కదా. హల్లెలూయా. హల్లెలూయా. ఎబ్రోనులకు ఒక్క దేవుడు, పెంతెకోస్తేలకు ఒక్క దేవుడు, ఐఎఫ్సిఎంలకు ఒక్క దేవుడు, ఇంకొకరికి ఒక్క దేవుడు లేడు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ఒకే దేవుడే.
మీరు ఎక్కడైనా బాప్తిసం పొందండి. రక్షణ పొంది ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు మన దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో మంది ఈ సమయాన్ని చూడలేక, ఈ సమయం లేక అనేక ఈ లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నులైపోయి వ్యాధుల చేత, బాధల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, అనేక సమస్యల చేత దేవుని సన్నిధానానికి రాలేకపోతున్నారు. మనమైతే ఇక్కడ ఆయన యొక్క నామములో మనమందరము కూడా రక్షింపబడినటువంటి వారు మనమందరము కూడా ఇక్కడ చేరి ఉన్నామంటే అది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవుని సంకల్పమై ఉంది. అందుకే దేవుని పరిశుద్ధమైన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, తల్లి గర్భములో నిర్మింపకమునిపై నా కన్నులు నిన్ను చూచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వేమై ఉన్నావో దేవునికి తెలుసు. నువ్వు పుట్టిన తర్వాత చిన్న వయసు నుండి మంచి నడు వయసు వచ్చేంత వరకు కూడా నీలో ఉన్న ప్రతి ఆలోచన కూడా, నీ యొక్క ప్రతి కదలిక కూడా దేవునికి తెలుసు. అందుకే ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ చేరి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా యొక్క దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా ఈరోజు దేవుని యొక్క వర్తమానం, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాను ప్రశ్న. ఎందుకు చనిపోయాడు? ఒకసారి మనం ఎవరిస్తారు చెప్పండి. యవనస్తులు పాపం. ఓకే, మీరు పాపం. ఇంకా ఎవరి పాపం కోసం చనిపోయాడు? మానవుల యొక్క పాపముల కోసం. దేవుడు పాపం కోసమే చనిపోయాడా? ఇంకా ఏమన్నా కారణాలు ఉన్నాయా? చెప్పాలి దయచేసి. చెప్పకపోతే మనం ఉదయకాలం రాస్తానే ప్రార్థన చేయలేదని అర్థం. ఆకాశ పక్షులు చూడండి, ఉదయకాలం తెల్లవారుజామున ఏకోజాములోని లేచి తన తన భాషలో అవి దేవుణ్ణి స్తుతిస్తాయి. మనం అనుకుంటా కాకి అరుస్తుందంట, అయ్యో ఏ కాకి బయట చాలా అడ్డ అరుస్తానంట. కానీ దేవుని రూపంలో లేకపోయినా దేవుడు సృష్టిని చేసినప్పుడు చేసిన ప్రతి జీవి కూడా, ప్రతి ఒక్క జీవి ఏకోజాములో లేచి దేవుణ్ణి ఆరాధిస్తాయి, దేవుని స్తుతిస్తాయి. ఎందుకో తెలుసా? మీరు చేసిన సూర్యుని ఉదయింపచేయక మునిపే అవి దేవుని వెతుకుతాయి, దేవుని మహింపరుస్తాయి. ప్రభా, రాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చావు, మేము ఉండడానికి మంచి వృక్షాన్ని ఇచ్చావు. తిరిగి సూర్యుడు ఉదయిస్తున్నాడు. మాకు కావలసినటువంటి ఆహారం మేము వండుకునే వాళ్ళం కాదు, కానీ పండించే వాళ్ళము కాదు. కానీ మాకు ఆహారము ఈ లోకంలో మేము ఉన్నంత వరకు మా శరీరాన్ని కాపాడుకోవడానికి, మాకు బలం ఇవ్వడానికి మాకు ఆహారం కావాలి. తండ్రి మీరే మాకు సిద్ధపాటు చేయండి అని పక్షులు సిద్ధిస్తాయి. మరి నువ్వు నేను తెల్లవారుజామున వేసి దేవుడికి ప్రార్థన చేస్తున్నామా? చేసేటువంటి వారు చేతులెత్తండి. చేయకుండా మాత్రం దయచేసి ఎత్తండి. ఇప్పుడు 10వ కీర్తన, మనం 64వ కీర్తనలో 10వ వచనంలో మనం చూసాం. ఏం రాయబడింది అక్కడ? 10వ వచనంలో ఏం రాయబడింది? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి యొక్క హృదయం ఎలాగా ఉంటుందంట? ఎలా ఉంటది? దేవుని స్తుతిస్తూ ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించమని బైబిల్ చెప్తుంది. మరి ఉదయకాలంలో మనం లేకుండా తెల్లవారి అమ్మ స్కూల్ పోతుంది, తెల్లవారింది 7 అయిపోతుంది, లేదండి నువ్వు ఎప్పుడు స్నానం చేస్తావు, నువ్వు ఎప్పుడు రెడీ అయిపోతావు, స్కూల్కి ఎప్పుడు పోతావు అని తల్లి లేపేంత వరకు మనం లేకుండా ఉండకూడదు. దయచేసి యవనస్తులు చెప్తున్నా, యవన బిడ్డలో మీరు యవన కాలంలో దేవుని యొక్క కట్టడాల పైన, దేవుని యొక్క ఆజ్ఞల పైన మీరు నిలబడినట్లయితే రాబోయే రోజుల్లో దేవుడు మీ ద్వారా అనేకమైన కార్యములు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి యవనస్తులు గుర్తించండి.
ఉదయకాలము లేవగానే ఆరాధన సమయంలో దేవుని సన్నిధానంలో మీరు చేరి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ప్రభా, ఇదిగో రాత్రి అంతా మేము మరణ పడకలో నుంచి మళ్ళీ మమ్మల్ని మాకు జీవాన్ని ఇచ్చి ప్రభా, మళ్ళీ మా జీవితంలో మరొక రోజు మాకు ఇస్తున్నావు తండ్రి. ఈ రోజు మేము ఏం చేయాలి నీ ప్రణాళికలో, నీ యొక్క ప్లాన్ లో మేము ఏ విధంగా ఉన్నాం తండ్రి అని చెప్పి దేవునికి జ్ఞాపన చేసే బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా పాస్టర్ అయితే ప్రవీణ్ గారు తెల్లవారే వెళ్ళిపోవాలి, క్యారీ కట్టడం ఆయన చేసి ప్రార్థన చేయకుండా నుండి వంటకి వెళ్ళిపోతారు. కానీ నీ పనులన్నీ కూడా పక్కన పెట్టి ముందు దేవునికి నువ్వు చేయవలసిన విజ్ఞాపన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి నీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలి. మూడవది, దయచేసి రెండవది, వాక్యం చదివేటువంటి వారు, చదువు వచ్చినటువంటి వారైతే మొదటిగా ఏం చదవాలంట? ఏం చదవాలి? వాక్యం చదవాలి. ఎందుకు చదవాలి వాక్యం? వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం ఏమైందంట? దేవుడై ఉండెను. ఆ దేవుడైన దేవుడే వాక్యమై శరీరధారిగా లోకమునకు వచ్చింది. మనకు వాక్యం చదవాలి కదా, బైబిల్ చదవాలి కదా. బైబిల్ చదవకపోతే దేవుడు నీతో మాట్లాడతాడా? మాట్లాడు. అందుకే వాక్యం చదవమని చెప్తున్నది. బైబిల్ సున్నితంగా చెప్తుంది, ఆది యందు వాక్యం ఉండెను. ఈ లోకంలో ఏమీ లేనప్పుడు, ఈ లోకమంతా నీళ్లు నిండి ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ నీళ్ల పైన అల్లాడుతుండగా దేవుడు నీటిని, భూమిని, ఆకాశము, నక్షత్రాలను, సూర్యుని, చంద్రుని అన్నిటినీ చేసినటువంటి వాడు ఆయన. అందుకే వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడైన వాక్యమును చదవకపోతే నీ హృదయాన్ని నువ్వు శుద్ధిపరచుకునలేనట్టు జ్ఞాపకం చేసుకుని యవనస్తులు గమనించాలి. లోకంలో ఎక్కువగా మహిళలే ఎక్కువగా దేవుని నమ్మారు. ఎందుకో తెలుసునా? యాకోబు దగ్గర ఎవరితో మాట్లాడాడు యేసు ప్రభు? సమరయ స్త్రీ. ఎవరితో మాట్లాడాడు? సమరయ స్త్రీ. సమరయ స్త్రీతో ఎందుకు మాట్లాడాడు? ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? మొట్టమొదటిగా యేసు ప్రభు సువార్త ప్రకటించింది సమరయ స్త్రీతోనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె మట్ట మధ్యాహ్నం కాడ వస్తుంది నేలకు. ఎందుకో తెలుసా? లోకంలో ఆమె వెలవేయబడింది. ఆమె చేసే కార్యములు బట్టి ఆమె బయట వెలవేయబడింది. అయితే యేసు ప్రభు అనుకుంటున్న ఆ సమస్య ఎవరనే చూడాలి. చూడండి ఎంత గొప్ప ప్రేమ ఉంది ఆయన. మనుషులందరూ కూడా ఆయన అసహించుకుంటున్నారు. అయితే యేసు ప్రభు అయితే ఏం చేస్తున్నాడంటే ఆ స్త్రీ ఎవరో నేను చూడాలి. అందుకే శిష్యులు చెప్తున్నాడు, అయ్యా ఆకలి వేస్తుంది, మీరు వెళ్ళి గ్రామంలోకి వెళ్ళి లేదా పట్టణానికి వెళ్ళి ఆహారం తీసుకుని రాపండి, నేను ఏకో బావి దగ్గరనే కూర్చోనుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు బావి దగ్గర యేసు ప్రభు కూర్చుంటే సమస్య వస్తా ఉంది నీళ్ళ కోసం. నీళ్ళ కోసం వచ్చి నీళ్లు చేరుకునేది. యేసు ప్రభు ఇంకా దీనంగా, అమ్మా కొన్ని నీళ్లు ఇస్తావా, దాహం వేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుతో అంటుందా, యేసు ప్రభుతో సమరయ స్త్రీ అంటుంది, అయ్యా నేను ఇచ్చే నీళ్లు మీరు తాగరు. మేము సమరయులను, మీరు యూదులు. సమరయులు అనగా అంటున్నాను, యూదులు అనగా మంచి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు. అందుకోసమని సమరయ స్త్రీతో అంటాడు, అమ్మా నువ్వు ఇచ్చి నీళ్ళు దాహం చేత వచ్చినేమో కానీ నేను ఇచ్చి నీళ్ళు నువ్వు త్రాగినట్లయితే నీకేముండదంట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఏ నీళ్లు తాగుతున్నాం? బాప్తిసం పొందినటువంటి మనం అందరము కూడా పరిశుద్ధ ఆత్మను మనం వెతుకుతున్నామా? వాక్యం చదువుతున్నామా? మందిరానికి వస్తున్నామా? దైవజనులను ప్రేమిస్తున్నామా? నీ ఇరుగు వారిని, పొరుగు వారిని ప్రేమించి దేవునికి సాక్షులుగా జీవిస్తున్నామా? ఒక్కసారి మనం పరిశీలించుకున్నట్లయితే ఆ సమరయ స్త్రీని దేవుడు మాట్లాడినప్పుడు ఆమెలో ఉన్న ఆమె జీవిత చరిత్రను అంతటి కూడా యేసు ప్రభు ఆమె కళ్ళ ఎదుటిగా కనబడినట్టుగా ఎప్పుడైతే చెప్పాడో ఆ సమరయ స్త్రీ అంటుంది, ఏనే నిజమైన క్రీస్తు, ఏనే నజరేయుడైన యేసు. అప్పుడు ఆమె రాములను పరిగెత్తుకుంటూ వెళ్ళి అనేక మందికి సువార్త ప్రకటించింది.
ఆ గ్రామం అంతా చెప్పింది, అమ్మా రండి, ప్రవక్తలు ప్రవచించిన ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు అక్కడ కూర్చొని ఉన్నాడు, మీరు రండి చూద్దురని చెప్పి అనేక వేల మందిని ఆయన తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు నేను యేసు ప్రభుని గురించి నీ పక్క వారికి చెప్తున్నామా? నువ్వు నేను యేసు ప్రభుని గురించి మన స్నేహితులు చెప్తున్నామా? నువ్వు నేను మన పక్కవారు, మన అన్నదమ్ములు, మన కుటుంబీకులు, మన యొక్క బంధువులు ఈ లోకంలో పాపము చేత, మరణం అనే పాపము చేత పట్టుబడుతుండగా వారిని విమోచింపచేయడానికి దేవుని యొక్క వాక్యమును, యేసు ప్రభుని గురించి వాళ్ళకు మనం సాక్ష్యం చెప్తున్నామా? చెప్పమే. చెప్తే వెంకటం సంపోతావా? లేదంటే ఇంకో దేవుని దగ్గర పోతామమ్మా, మేము రాలేమా? అయితే అంత గొప్ప పాపం చేసిన సమరస్త్రీ మారిన సమరస్త్రీని నిన్ను నన్ను మార్చగల దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు చనిపోయాడు. ఒకసారి చూడండి, బైబిల్ తెరవండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. త్వరగా నా సమయాన్ని నేను ముగిస్తా. దైవజనుడు అనగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కోసము చనిపోయాడు. చూడండి, మనం ఇంకా బలహీనంగా ఉన్నాం. యేసు ప్రభువు నమ్మాను అనుకుంటున్నాం. యేసు ప్రభువు నమ్ముకొని మనం మంచి సౌందర్యమైన బట్టలు ధరిస్తున్నాం, మంచి అందమైనటువంటి దుస్తులు ధరిస్తున్నాం, అందంగా కనబడుతున్నాం. కానీ యేసుక్రీస్తు యొక్క భక్తిలో, లేదా యేసుక్రీస్తు యొక్క సేవలో, లేదా యేసుక్రీస్తు యొక్క మాటలలో, యేసుక్రీస్తు ప్రకటించినటువంటి మాటలను మన శరీరంలో భద్రపరచుకోక భక్తిహీనులుగానే ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని ఎదుట మనం ఏమై ఉన్నాం? దేవుడు వాక్యమై ఉన్నప్పుడు వాక్యాన్ని ఎందుకు చదవము? నీ పాపాన్ని నా పాపం కోసం ఆయన మరణించాడు. ఆ పాపం కోసం మరణించిన దేవుని కోసం మనం ప్రార్థన చేయవారుగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భక్తిహీనతములలో రాకూడదు. అందుకే ఏబు ఏమన్నాడు? ఏబు సర్వం బాగుంటున్నాడు. వాసుడు తనను ప్రేమించినటువంటి భార్య కూడా తన జీవిత భాగ్యస్వామ్యం, తన జీవితంలో అర్థం బాగున్నటువంటి భార్య కూడా ఏపుతుంటది, అయ్యా నీ దేవుని నువ్వు దూషించి నువ్వు చనిపోకూడదు అని చెప్పాడినప్పుడు భార్యతో అంటాడు, ఏమండి మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడతావా నువ్వు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అంటాడు ఆయన. యోబు అంటాడు, అయ్యో ఇచ్చింది యెహోవే, తీసుకునేది కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాము అంటే, మనం అందంగా ఉన్నామంటే, ఐశ్వర్యంగా ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే, ఈ రోజు సిలువలో ఆయన కార్చిన రక్తమే నిన్ను నన్ను మనందరినీ కూడా ఆరోగ్యవంతులుగా చేశాడు, శక్తివంతులుగా చేశాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, అందరితో కూడా కలిసి ప్రేమించే గుణాన్ని ఇచ్చాడు. ఈ ప్రేమ అనే గుణం ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు ప్రభు ద్వారానే మనకు అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమతోనే దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనం భక్తిహీనం అయినప్పటికీ కూడా యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు, అంతా కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. తండ్రిని ఆయన గుండె మీద కొట్టినట్టుగా ఆయన ఆస్తి నాకు పెట్టు, ఆస్తి నాకు భాగం పెట్టని చెప్పి భాగం పెట్టించుకొని ఆయన దూర దేశములకు ఆయన హృదయంలో ఉన్న ఆలోచన చొప్పున, ఆయన మైండ్లో ఉన్న ఆలోచన చొప్పున, ఆయన జరిగే కార్యక్రమాలను ఆలోచించుకుంటూ తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని అంతటిని కూడా తీసుకొని దూర దేశములకు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి దూర దేశంలో ఆయన తినడానికి ఎవరు చెప్పరా? తినడానికి ఎవరి దగ్గర తినాలనుకున్నాడు? పందుల పొట్టైనా. దేవునికి స్తోత్రం. ఎంత హీనంగా మారాడు చూసారా కుమారుడు? పందుల పొట్టైనా తిని నా కడుపు నింపుకోవాలనుకున్నాడు. అయితే అతనికి ఆ పందుల పొట్టు తినడానికి కూడా అక్కడ ఆ గుంపు దగ్గరికి వెళితే పందులకు ఆహారం వేస్తే ఉన్నిసాయా తమ్ముడు, ఉన్నిసాయా
ఉన్నీసాయా తినేసి లాస్ట్ కాడి వెళ్ళి ఏడ్చుకుంటూ వచ్చాడు. అయ్యో నా తండ్రి దగ్గర అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు, మా తండ్రి దగ్గర అనేక మంది ఆహారం దొరుకుతున్నది, నేను కూడా వేసి నా తండ్రి దగ్గరికి వెళ్తానని చెప్పి జ్ఞానోదయం కలిగింది అతనికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానం కలిగింది. తండ్రి గుర్తుకొచ్చాడు. ఆస్తి అంతా కూడా తినేసినటువంటి కుమారుడికి తండ్రి గుర్తొచ్చాడు. ఎందుకంటే అన్నటువంటి వాడు తండ్రి కాబట్టి ఎంత నష్టం చేసినా, ఎంత కష్టం కలిగేసినా, ఎన్ని దెబ్బలు తండ్రిని కుమారుడు కొట్టినా నా తండ్రి నన్ను చేర్చుకుంటాడనే ఆలోచనతో తండ్రి దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన వచ్చింది. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆయన వచ్చే విధానంగా చూస్తున్నట్లయితే వెళ్ళిపోయిన కుమారుని కోసం తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా? రాత్రి పగులు కూడా పురకొండ రోడ్డులోనే చూసుకుంటాడు. ఎందుకంటే నా కొడుకు వెళ్ళింది ఈ రూపులోనే కదా, ఏ రూపంలో వస్తాడో, బట్టలు ఉన్నాయో లేవో, ఎంటికలు పెరిగిపోయాయా, మాసిపోయాడా, ఏ విధంగా వస్తాడు నా కుమారుడు అని చెప్పి తండ్రి చూసి 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 కన్నులు కాలు చేసేలాగా తండ్రికి ఎంతగా కూడా ఆయనకు ఆనందం ఉన్నప్పటికీ కూడా ఆయన చూపు, ఆయన జ్ఞానం, ఆయన ఆలోచన అంతా కూడా కుమారుడు వైపే ఉంది. ఎందుకంటే నా చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు ఇంటి నుంచి, ఎప్పుడు వస్తాడని చూడాలని చెప్పి కుమారుడు ఎదురు చూస్తాడు కుమారుడి కోసం. అదంతా దూరంలో కుమారుడు వస్తాడని చూసి తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నువ్వు నేను ఎంత మాసిపోయినా, నీకు నాకు ఎంత వైరం ఉన్నా, దేవుని దగ్గర మన సమాసంలో ఉన్నట్లయితే నువ్వు ఏ పాపం చేసినా సరే దేవుడు నిన్ను పిలుచుకోవడానికి ఆయన చేతులు చాపబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చేతులు చాపబడి దేవుడు రెండు చేతులతో ఆయన ఆహ్వానిస్తున్నాడు. వెళ్ళాడు చిన్న కుమార్ దగ్గరికి వెళ్ళిపోయి కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. చూడండి ఎలా ఉన్నాడు తెలుసా? అతను బట్టలు మాసుకున్నాడు, ఒళ్ళంతా దుమ్ముంది, ఇక్కడ నిలబడకుండా అక్కడ వరకు ఆయన శరీరం అంతా దుర్వాసనతో నింపబడింది. అయితే తండ్రి ఆలోచన చేయాల, కుమారుడు వచ్చిన ఆనందంతో తండ్రి వెళ్ళి మెడ మీద వేసుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఈ రోజు ఆలోచించు. దేవుడు నువ్వు ఎన్ని కష్టంలో ఉన్నా, ఏ రోగంలో ఉన్నా, ఏ పాపం చేస్తున్నా, ఎన్ని చేయడానికి కార్యములు చేసినా యేసు ప్రభు నీ కోసమే నిన్ను ఆయన మెడ మీద వేసుకొని ముద్దు పెట్టి ఆయన ప్రేమ పంచాలని చూస్తున్నాడు. నీకు ఆయన ప్రేమ కావాలన్నా యేసు ప్రభు దగ్గర, ఆయన ప్రేమ నీకు కావాలనుకుంటే యేసు ప్రభుని ఆహ్వానించి నీ హృదయం లేదు. నువ్వు ఇక్కడ నీ హృదయం నీకు అనేక విధాలు ఆలోచిస్తున్నట్లయితే, భక్తిహీనులుగా మనం ఉన్నట్లయితే, భక్తిహీనులుగా మనం ఉన్నట్లయితే యేసు ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు అనాకర్షకమైనటువంటి ఆలోచనలో ఉన్నాయా సరే నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పి యేసు ప్రభు ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మనమందరం కూడా ఆయనతో ఏకీభవిద్దామా? ఆయనతో మనం ఏకీభించినట్లయితే యేసు ప్రభు కుమారుడు ఏ విధంగా అయితే తండ్రి ముద్దు పెట్టుకున్నాడో, పరలోకంలో నీ తండ్రి కూడా నిన్ను ముద్దు పెట్టుకోవడానికి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. భక్తిహీనతలో మనం ఉన్నా కూడా దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. రెండవది, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, త్వరగా ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక అయితే 5వ అధ్యాయం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లపరచుచున్నాడు. ఎట్లనగా ఒకసారి చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 దేవుని యొక్క ప్రేమను మన ఎడల వెల్లడిపరచుచున్నాడు. అంటే ఆయన హృదయంలో ఉన్నటువంటి ప్రేమను మన మీద ఆయన కుమ్మరిస్తున్నాడు. ఆ చిన్న కుమారుడి కోసం ఏ విధంగా అయితే తండ్రి ప్రేమ చూపించి కౌగిలించుకొని ముద్దు పెట్టాడో, మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభు మనం ఎంత నిర్దిష్టమైనటువంటి పాపంలో ఉన్నా, ఎంత పనికిరాని స్థితిలో మనం పాపం చేసినా దేవుడు మనం కౌగిలించుకోవడానికి ఆయన ప్రేమను మన మీద ఎల్లడూ పరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, ఆ కల్వరి శిలువలో కూడా దొంగతో మాట్లాడుతున్నాడు, ప్రేమతోనే.
మన అందరితో కూడా మాట్లాడుతున్నాడు. తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరగడానికి దయచేసి వీరిని క్షమించు. ఏం చేత ఆయన మాట్లాడినాడు? ప్రేమ 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 ఆయనలో ఉన్న ప్రేమ వెల్లడపరుస్తుంది. అయితే ఇద్దరు దాంట్లో చెప్తున్నాడు. ఒక దొంగ ఏమంటున్నాడు, అయ్యా యేసు ప్రభు ఏ తప్పు చేయలేదు, నజరేయుడు యేసు ఏ తప్పు చేయలేదు, దేవుడు సిలువ వేశారు అని ఒకతనంటే, ఇంకొకతను ఏమంటాడంటే తన దేవుడైతే తను రక్షించుకొని మనల్ని కూడా. అందుకే రెండవ అంటాడు, ప్రభా ఈ రాకడ సమయంలో మమ్మల్ని ఒక్కసారి పరలోకంలో జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, నాకంటే ముందు నువ్వు నా తండ్రి ఎదుట పరలోకంలో ఉండుగాక. అది ఎక్కడ, అది ఏమై ఉంటుందండి? ఆయన గొప్ప అనిపించుకోవడానికి అది కాదు. ప్రేమ, కేవలం ప్రేమే. మన మీద ఉన్నటువంటి ప్రేమ చేతనే ఆ సమయంలో కూడా రక్తగాయాలతో ఉన్నటువంటి దేవుడు కలువరి కొండలో కూడా అదే మాత్రం ప్రేమ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పాపులమైన ఉండగా మనము మన మీద ఆయన ప్రేమను ఎంతగానో వస్తున్నాం. యేసు ప్రభుని కొట్టారు, తిట్టారు, ఆయన ముఖం అంతా కూడా కనపడకుండా ఉమ్మివేశారు, శరీరం అంతా కూడా దున్నబడి ఉంది. ఆ కరుడా యేసు పెట్టినప్పుడు శరీరం ఎలా వస్తుందని తెలుసు. ఒకసారి మనం కరుడామైన సినిమా చూస్తే అర్థమవుతుంది, తట్టుకోలేము. అంత శ్రమలో ఇచ్చిన తండ్రి ఏమై ఉంటాడంటే మన అందరి పట్ల ప్రేమ కలిగి ఉండడం వల్లనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. పాపులను రక్షించడానికే 5వ వచనంలో దేవుడు 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే మన పాపముల నిమిత్తమే ఆయన ప్రేమని వెల్లడించాడు. కాబట్టి మనం ఈ రోజు ఆయన సన్నిధానంలో నిలబడి ఆయన ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఉగ్రత నుండి మనం రక్షింపబడాలంటే ఏం ఆధారం కావాలి? ఆయన ప్రేమ మన కోసం వెలబుచ్చాడు. మన పాపమైనగానే ప్రేమతో మనం ప్రేమించాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టాడు, మన కోసం శ్రమలను ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఉగ్రత కోసము. ఉగ్రత అంటే ఏంటి? ఏమంటారు ఉగ్రత అంటే? యవనస్తులు, రాబోయే రోజుల్లో మీరే దేవుని కాడు వేసినటువంటి వారు మీరే. రాబోయే తరానికి మీరే సాక్షి. ఉగ్రత అనగా ఏమి అమ్మా? ఉగ్రత అనగా ఏమి? ఈరోజు మా ఇండియా ఏ ఉగ్రుడై వచ్చారు ఆ స్వామి అంటారా? అంటే ఏమని? ఈ కోపం, ఈ ఉగ్రత ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఎవరి దగ్గర నుంచి వస్తుంది ఈ ఉగ్రత? దేవుడి నుంచి వస్తుందా? ఎవరి దగ్గర నుంచి వస్తుంది? సాధారణ ఉన్నవాళ్ళు చేతులెత్తండి. సాధారణ ఉన్నటువంటి వాళ్ళు చేతులెత్తండి. పోనీ దేవుని ఉగ్రత అన్న వాళ్ళు చేతులెత్తండి. అయ్యో, నువ్వు మనం ఏం చేసుకోవాలి అనుకుంటున్నావు? దేవుని ఉగ్రత ఉంది, సాధారణ ఉగ్రత కూడా. నువ్వు రక్షింపబడిన తర్వాత సాధారణ ఉగ్రత నీ మీద పని. ఇంకా మనకి ఏ ఉగ్రత నుంచి తప్పించబడాలి? దేవుని ఉగ్రతను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఉగ్రతను అనగా నువ్వు మరణించినప్పుడు నీ ఆత్మ పరలోకములో దేవుని సన్నిధానంలోకి వెళ్ళకుండా మరణమును కానీ అగ్నిగుండానికి పంపించకుండా ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలంటేనే ఆయన రక్తం ద్వారా మనం కడగబడాలి ఇక్కడ. అందుకే నువ్వు నేను రక్షణ పొంది అన్నగారు బైబిల్ వాక్యం చెప్పినప్పుడు, అయ్యగారు నేను ప్రార్థన, నేను దేవుని గురించి చెప్పావు, నేను నమ్మాను, నేను విశ్వసించాను, నేను రక్షణ పొందాలి, నాకు బాప్తిసం కావాలి, నాకు బాప్తిసం ఇవ్వండి, యేసు రక్తంలో నాకు బాప్తిసం ఇవ్వండి. బాప్తిసం పొందిన తర్వాత సైతాను ఉగ్రత నుండి మనం తప్పించబడాం. కానీ బాప్తిసం పొందిన తర్వాత మనం ఎవరిలో పొరపడాలి?
పరిశుద్ధాత్మలో బలపడాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను పరలోకమునకు వెళ్తున్నా, వెళ్ళి నేను ఆదరణకర్తని మీ మధ్యకు పంపిస్తాను. ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన మధ్య ఎవరున్నారు? ఆదరణకర్త ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆదరణకర్త మన మధ్యకు వస్తాడు. ఆదరణకర్త నీతో నాతో ఉంటాడు. 12వ కీర్తనలో సెలవిచ్చిన ప్రకారంగా అరికాలు పాదములకు రాళ్ళు తగలకుండా దూతలకు ఆజ్ఞాపిస్తాను. వారి చేతుల మీద ఏ ప్రమాదము ఏ రోగం రాకుండా మనల్ని దేవుడు కాపాడడానికి చేతుల మీద ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆ దూతలు మన చేతుల్లో, ఆయన దూతల చేతుల్లో మనం ఉంటామని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం అనుకుంటాం, అయ్యో ఎదురుగా ఆటో వస్తుంది, ఒక్క నిమిషం, ఒక్క 2 సెకండ్లు అయితే ఆటో నన్ను కొట్టేయండి అనుకుంటాం. అది నీ తెలివి కానే కాదు. కానీ నిన్ను కాపాడడానికి ఎవరున్నారంట? దేవదూతలు మనతో ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కోసం ప్రాణాన్ని పెట్టాడు, నీ కోసం రక్తాన్ని కాచాడు, నిన్ను కాపాడడానికి మళ్ళీ దూతలు కూడా కాపాడు పెడుతున్నాడు. అటువంటిప్పుడు ఆయన మనం ప్రార్థన చేయాలా లేదా? మనం అడుగుతుంటాం, ప్రభా ఈరోజు నాకు ఆహారం ఇచ్చావు తండ్రి, ఈ ఆహారాన్ని దీవించండి, ఈ ఆహారం నేను తింటున్నా ప్రభా, నాకు శక్తిని ఇవ్వండి, ఫలాన్ని ఇవ్వండి అని అంటామే. కానీ ప్రభా ఎంతమంది పుట్టి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది గుడ్డి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది అన్నం లేని వాళ్ళు ఉన్నారు, ఎంతమంది అన్నం లేక ఏడుస్తున్నారు, నేను తినే ఆహారం వాళ్ళు పెడతాను ప్రభా అని ఏ రోజు ప్రార్థన చేసామా? చేసిన వాళ్ళు ప్రార్థన చేయగలుగుతారు. చూద్దాం. ఎవరు చెయ్యి. నాకు బ్రెయిన్ దొరికింది, ఎంతవరకు నేను తిని నా కడుపు నింపుకుంటానే, కానీ నా ఎదుటి వాళ్ళకి ఆహారం లేనప్పుడు అయ్యో కానీ ఆహారం లేదే, మనకి ఇస్తే బాగుంటుందని మనం ఇస్తామా? అయితే యేసు ప్రభు ఏమన్నాడు? నిన్ను వల్లే ప్రేమించు. నువ్వు బిర్యానీ లేనప్పుడు ఈ దేవుని ఏ విధంగా ప్రేమిస్తావు? అందుకే ఉపవాసాలు చేసినప్పుడు దేవుడు అంటాడు, ఉపవాసంతో మీరు ఉన్నప్పుడు నాకు ఏ రోజు వస్త్రం ఇస్త్రీ, ఏ రోజు నేను ఆకలి కొని అన్నం పెడితే, ఏ రోజు దాని కొని నీళ్ళు ఇచ్చినారు అంటాడు దేవుడు. అయితే దాని సాదృశ్యం ఏమంటే, మనం ఉపవాసంలో ఉన్నప్పుడు ఎవరు పెట్టాలంట? గుడ్డి వాళ్ళకి. దేవుడు ఏమన్నాడు? 2 అంగీలు ఉంటే ఒక అంగి ఎవరికి ఏమన్నాడు? లేని వారికి ఏమన్నాడు. కానీ నిరంజన సార్కు పరంజోత్కం అని చెప్పలేదు. ఎందుకంటే నాయన మీకున్న 2 అంగీలు, ఇంకా మీకు అవసరం లేదు, లేనటువంటి వాళ్ళు ఉన్నారు, నీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇచ్చేది బాబు అంటే అక్కడ ఇచ్చినట్లయితే అదే దేవుడికి ఇష్టమైంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు తినడం భోజనం గిల్లో పెట్టుకున్నావు, ఒక తల్లి వచ్చి అమ్మ అన్నం ఆకలి తల్లి కొంచెం పెట్టంటే తల్లి ముందు కొంచెం నేను పెట్టుకున్నానమ్మా నీకు ఎవరు పెట్టేది అంటాం. అంటామమ్మా, అంటామన్నా చేతులండి అంటాం కదా ఖచ్చితంగా. నేను ఇప్పుడు పనికి వచ్చిన దీన్ని నేను చేసుకోలేను, నాకు ఉన్నాను కొంచెం నేను తింటున్నామా, చేసి కావాలంటే మనం పెడతాం అంటాం. కానీ ఆకలి కొన్నప్పుడు మేము అన్నం ఆహారం పెట్టుకుని మనం అంటున్నాం. కానీ యేసు ప్రభు అంటాడు, ఏ రోజు ఆకలి కొన్నప్పుడు అని చెప్పి మనం అంటున్నాం. అయితే ఆకలి ఉన్న వాటిని మనం పెట్టినప్పుడే అది దేవుడికి శ్రేష్టమై ఉంటుంది, అది దేవుడికి ఇచ్చినట్టుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనమందరం దేవుని యొక్క ఉగ్రత రోజు అదే ఆ రోజు వచ్చినప్పుడు దేవుని ఎదుట మనం నిలబడకుండా ఉండాలనుకుంటే దేంట్లో కడగబడాలంట? దేంట్లో కడగబడాలి? దేంట్లో కడగబడాలి? 5:9 దేంట్లో కడగబడాలి? మార్కు సువార్త 5వ అధ్యాయం 9వ వచనం దేంట్లో కడగబడాలంట? రక్తముతో కడగబడాలి. రక్తంతో కడగబడాలంటే దేవుని నువ్వు వాక్యంలో వెతకాలి, వాక్యంతో దేవునితో మాట్లాడాలి, బైబిల్ చదవాలి, మందిరానికి రావాలి, దేవుడు నీకు ఇచ్చిన సమస్త ఈవుల నుంచి మందిరానికి దశభాగం ఇవ్వాలి. అవి ఇచ్చినప్పుడే నువ్వు రక్తంలో కడగడానికి సాదృశ్యం. మేము బాప్తిసం పొందుకునేసామండి, యేసు ప్రభువుని నమ్ముకున్నామండి, మేము తెచ్చుకున్నామండి, దేవుడు మాకు అన్నీ అయిపోయినాయండి, రోగం పోయిందండి, రోగం పోయిందండి, రామండి. రోగం కోసం చర్చికి రావద్దు. పాపము పరిపక్వమై ఎందుకంటుందంట? మరణాన్ని అంటారు. మరణం ఎక్కడికి వెళ్తాదంట? అగ్నిగుణంలోకి వెళ్తారు. ఆ మరణం నుంచి తప్పించబడడానికే యేసు ప్రభువు లోకంలోకి వచ్చింది. దేవుని బిడ్డలారా,
ఆ మరణం నుంచి తప్పించిన దేవుడు మనతో ఉండగా ఆయన రక్తంలో మనం కడిగినప్పుడు మనం అభివృద్ధి చెందుకోవాలి. మనకు ఎంత విస్తారంగా దేవుడికి ఇవ్వాలనుకుంటే అంత విస్తారంగా మనం ఇచ్చినట్లయితే దేవుడు, అందుకే దేవుడు అంటాడు, మీరు నన్ను అడుగుడి నేను మీకు ఇవ్వబడు. ఎప్పుడు? మీరు నేను ఏకమైనప్పుడు. ఏకం కావాలంటే ఏం చేయాలి? రక్తంలో కడగబడాలి. రక్తంలో కడగబడాలంటే ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన తర్వాత ఏం పొందాలి? పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలి. పరిశుద్ధ ఆత్మను పొందుకుంటే నువ్వు రక్తంలో కడగబడతావు, ఆత్మ నీలో ఉంటుంది. నువ్వు అభివృద్ధి చెందే కొద్ది నీ కుటుంబంలో ఆశీర్వాదం, దేవుని యొక్క బ్లెస్సింగ్స్, దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. వచ్చిన కొలది పరిశుద్ధ ఆలయానికి సమర్పించాలి. దైవజనులను కూడా మనం గౌరవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదవండి త్వరగా. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్పవారండి, ఎంత గొప్ప దేవుడు. ఒకసారి ఆలోచించండి. దుష్టకాలమందు మనలను రక్షించడానికి, మనల్ని విమోచించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకములకు పంపించి, చూడండి ఎంత ప్రేమ ఉందండి మన పైన దేవుడికి. ఎంత ప్రేమ, ఎంత జాలి ఉందండి. తన కుమారుని మన కొరకు బలిగా అర్పించడానికి కూడా దేవుడు వెనకాలేదంటే, నువ్వు అడిగినప్పుడు ఏమైనా నీకు ఎవడా ఇస్తాడేడా? మన తండ్రి, నేనే అనుకోండి, నా దగ్గర 5 రూపాయలు ఉంది, ప్రవీణ్ అడిగింటాడు 5 రూపాయలు డాడీ ఉంది, 5 రూపాయలు ఇస్తాను. లేదు బాబు అడుగుతాడు, 5 రూపాయలు నీకేనంటాను. ఓ దేవునికి స్తోత్రం. మనకి లేకపోయినా దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ తండ్రి ఇచ్చేవాడుగా ఉన్నాడు నీకు. దుష్టకాలంలో నేను విడిపించేవాడుగా ఉన్నాడు. ఆ దుష్టకాలం ఏంటంటే, ఈ లోకంలో అన్యులు నీ మీద దాడి చేయనప్పుడు కూడా కానీ పరిశుద్ధాత్మ యొక్క కాపుదలలో దేవుడు నిన్ను కాపాడడానికి, అదేవిధంగా సైతాన్ని నీ మీద వేస్తున్న బాణములను తోసివేయడానికి ఆయన కవచముగా ఉండి నీకు పరిశుద్ధాత్మ ఆదరణకర్తను మన అందరితో కూడా ఉంచి ఆ దుష్టకాలం నుంచి, మరణం నుంచి, భయంకరమైన శోధన నుంచి తప్పించడానికి దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన వెతుక్కున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దుష్టకాలంలో మనం తప్పించబడాలంటే దేవుని ప్రార్థన చేయాలి. నువ్వు ఉదయకాలం దేవునికి స్తోత్రం. రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయండి? 24 గంటలు. 24 గంటల దశభాగం ఎంత? 2 గంటల 15 నిమిషాలు. అయ్యారు 2 గంటల 40 నిమిషాలు. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 గంటల 45 నిమిషాలు ఏ రోజైనా మనం దేవుడికి ఇచ్చినామా? ఎవరున్నామా? ఇచ్చినామా? ఎవరైనా ఉన్నామా? రోజు ఎత్తండి. దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదిస్తాడంటారా? సమాధానం రాలేదు. నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ పశువులు ఆశీర్వదించాలంటే, నీ వ్యవసాయం ఆశీర్వదించబడాలంటే, నీ ఉద్యోగంలో ప్రమోషన్ రావాలంటే, నీ బిడ్డల భవిష్యత్తు చదువులలో మంచి మార్కులు కావాలనుకుంటే, దేవునికి అవసరమైనటువంటి 2 గంటల 45 నిమిషాలు నువ్వు దేవునికి ఇస్తే తప్ప దేవుడిని నిన్ను ఆశీర్వదించడు. అందుకే ఏవో అన్ని ఇచ్చేశాడు దేవుడు, సమస్తం ఇచ్చేశాడు. దాసులు అందరూ చెప్తున్నారు, అయ్యా నీ సేవకులు చచ్చిపోయినారు, అయ్యా గొర్రెల మంద చనిపోయింది, అయ్యా ఆవుల మంద చనిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గాయం పడుచువారు నేనే, గాయం కట్టువాడు కూడా నేనే. కాబట్టి గాయంలో నువ్వు మేలు పొందాలనుకుంటే దేవునితో నువ్వు 2 గంటల 45 నిమిషాలు దేవుడికి ఏ రోజైతే మనం ఇస్తావో ఆ రోజు మనం అందరం కూడా ఆశీర్వదించబడతాం. మనకు ఏ పదవి ఉండదు, సమస్తము మేలు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ మనం గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, దుష్టకాలంలో దేవుడిని రక్షించడానికి
ఆయన నీకు కవచమై ఉన్నాడు. ఆయన నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దుష్ట కాలంలో నువ్వు మనం అందరం ఉన్నాం. చూసాం, నిన్నటి దినం మనం చూసాం, భయంకరమైన తుఫాం, భయంకరమైనటువంటి భూకంపం వచ్చింది. పగడాల ప్రవీణ్ గారు మృతి చెందారు. మృతి చెందిన తర్వాత మనం చూసినట్లయితే దైవజనుడు, మంచి పండించగలిగినటువంటి, బైబుల్ పండించగలిగినటువంటి దైవజనుడు, ఎన్నోసార్లు డిబేట్లు చేసినటువంటి దైవజనుడు, బైబుల్, ఖురాన్, భగవద్గీతని మూడింటిని మిస్ చేసి మూడింటిని కూడా సమాధానం కలిగినటువంటి గొప్ప దైవజనుని అకస్మాత్ మరణం వలన వేల మంది దైవజనులు, క్రైస్తవులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కానీ అటు తెలంగాణ కానీ దైవజనుని కోసం ఎంతో మంది ప్రార్థన చేశారు. చూసారా, దేవుని ఉగ్రత ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ వచ్చింది భూకంపం? థాయిలాండ్. ఎక్కడ వచ్చిందమ్మా? చూడలేదా మీరు? థాయిలాండ్. మహా బిల్డింగ్స్ అన్ని కూడా కదిలిపోయాయి. 7.7 డిగ్రీకి వచ్చింది. దేవుని బిడ్డలు సామాన్యమైన నువ్వు కానీ నేను కానీ మనం అందరం కూడా ఆయన రక్తం ఇచ్చినటువంటి పడినటువంటి బిడ్డలం. మన జోలికి వస్తే దేవుడే వారి మీద యుద్ధం చేస్తాడు, కానీ మనం చేయవలసిన అవసరమా లేదు. ఎందుకంటే ఆయన రక్తం ఇచ్చి నేను కొన్నాడు కాబట్టి, ఆయన ప్రేమతో నేను కొన్నాడు కాబట్టి, ఆయన రక్తంలో నేను కడిగి ఆయన దోదర ఆజ్ఞాపించి నిన్ను ఆయన పరిశుద్ధాత్మలో కాపాడుతున్నాడు కాబట్టి, దేవుడే నీకు ఆయన కవచమై ఉంటాడు కాబట్టి, ఎలాంటి వ్యక్తులైనా సరే నీ జోలికి రావడానికి భయపడతారే కానీ, ఎందుకంటే నీకు పరిశుద్ధాత్మ నీతో ఉంటుంది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దుష్టకాలంలో సైతాన్ని నీ మీద పని చేయకుండా ఉంటాయి. నువ్వు ఉదయకాలంలోనే ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులు 5:2 త్వరగా. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, అమ్మా, క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. దేవుడు మనల్ని ప్రేమించి, క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనముగా ఉండేటట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రవీణ్ ఇంతవరకు చెప్పాడు ఒక సాక్ష్యం, ఫస్ట్ కాదు రెండవ సాక్ష్యం. ఆ విధంగా మనం ఉన్నట్లయితే పరిమళ వాసన అంట. తగడుపు వాసన వస్తుంది ఎక్కడన్నా? తగడుపు వాసన వస్తుందా? మల్లెపూలు ఏమవుతాయండి? మల్లెపూ సెట్ అయితే వాసన వస్తుంది, దాన్ని అంటారు, అవునా లేదా? కాబట్టి నువ్వు తైలం ఎలా ఉంటుందంటే అంత పరిమళమైనటువంటి వాసన. నువ్వు ఎక్కడ వెళ్ళినా వాసనగా ఉంటాయి. ఏంటి ఆ వాసన అంటే, అమ్మగారు బాప్తిస్తం పొందారు, యేసుప్రభుని నమ్ముకున్నారండి. వాళ్ళు అన్ని విషయంలో బాగుంటారండి. వాళ్ళు చాలా మంచి చక్కనటువంటి వ్యక్తులు అంటారు. అది దేవునికి పరిమళ వాసన. పరిమళ వాసన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే ఆయన పరిమళ వాసనగాను ఈ లోకంలో తిరిగిలాడాలని, యేసు ప్రభు సాక్షిగా ఉండాలని చెప్పి ఆయన నిన్ను రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉందామా మనకు ఆయన వాసనగా ఉందామా? ప్రతిరోజు ప్రార్థన చేద్దామా? ఇరువారి కొరకు ప్రార్థన చేద్దామా? వారు మనం ఈరోజు వస్తున్నాయినా నేను ప్రేమిస్తానని చెప్పి ఒక కలుద్దామా? నో, అది మాత్రం చాలా ఇంపాసిబుల్. మన ఈరోజు వస్తే మన తిరిగి వచ్చిన కూడా వాడి దావన వస్తుంది. కానీ మనం వెళ్ళి కలిసినప్పుడు నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించడం అంటే, తండ్రి మనం అతన్ని ప్రేమించడం అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఏ వాసనగా ఉంటామంటే అక్కడ పరిమళ వాసనగా ఉంటాం. ఎందుకంటే దేవుని ప్రేమ వాని ఎందుకు కనికరించబడుతుంది. అయితే మనం వెళ్ళి కలిసినప్పుడు మనకి తలంచుకుంటాడు. ఎందుకంటే దేవుడు నమ్మినటువంటి వ్యక్తి. నేను ఎంతగానో ఆ మనిషికి నేను ఎన్నో కార్యాలు చేయాలనుకున్నా, ఏ విధంగా కానీ కొట్టాలనుకున్నా, ఏ విధంగా కాలు ఇంచాలనుకున్నా, ఏ విధంగా ప్రతి విషయంలో నష్టం చేయాలనుకున్నా, అయితే నాకు వచ్చి కలుస్తున్నాడే, ఆయన తల ఉంచుకుంటాను, కిందకి వచ్చుకొని నా బాగున్నావు. ఎందుకంటే నీలో ఉన్నది ఎవరు? యేసు క్రీస్తు ప్రభు. ఆయన నిన్ను పరిమళ వాసనగా ఉంచుకుంటున్నాడు కాబట్టి ఆయన కూడా ఒకరోజు కలిసి, అయ్యో మా అమ్మ కలిశారు, నేను కలవాలి, మనకిద్దరికి ఈరోజు అవుతాను అని చెప్పి
దేవుని ప్రేమ ఆయన యందు మనం వ్యక్తపరచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తమ కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నాడు. చాలు. సమస్తమైన దుష్టక్రియలు, మనము దొంగలమే, మనము వ్యభిచారికులమే, మనము తాగుబోతులమే, మనం అనేకమైన విషయాల్లో మనం ఉన్నప్పటికీ మనలో ఉన్న దుష్టక్రియలన్నింటినీ కూడా దేవుడు తొలగించి ఏం చేస్తున్నాడంటే అక్కడ తన సొత్తుగా చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం కనుక మన పాస్టర్ గారికి ఒక ఉంగరమే ఇచ్చామనుకోండి మనం గిఫ్ట్గా. మనం ఇచ్చినప్పుడు అది ఏమవుతుంది? అయ్యగారికి ఏమవుతుంది? అది తన సొత్తు అయిపోతుంది. కానీ ఆ సొత్తు తీసుకుంటే ఎవరైనా ఊరికైనా ఉంటారా? ఎవరైనా ఉంటారా? పాస్టర్ గారు నీ సొత్తు ఇచ్చేసి మీరు ఊరికే ఉంటారా? ఎందుకంటే అది పాస్టర్ గారు కేంద్రీకరించబడింది. కష్టముతో సేవించి ఇచ్చినటువంటి వస్తువు, పేరు బట్టి ఇది నాది అన్నటువంటి ఒక ఇది. కాబట్టి యేసు ప్రభు కూడా నిన్ను నన్ను అందరినీ కూడా ఆయన ప్రాణాన్ని పెట్టి కొన్నాడు కాబట్టి, ఆయన రక్తంతో కడిగాడు కాబట్టి, అందుకోసం అంటున్నాడు మీరు ఎన్ని దుష్టక్రియలు చేసినా సరే నా రక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నాను కాబట్టి మీరు నా సొత్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనమందరూ ఎవరు సొత్తు అయిందామో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియులా. అందుకే దేవుడు అంటాడు మనకన్నా ఆయన కన్నా మనం ఎక్కువగా ఏది ప్రేమిస్తామో అది మన వద్ద నుండి తీసుకుంటాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దానికి సాక్ష్యం నేనే. నా పెద్ద కుమారుడు చిన్న కుమారుడు కంటే పెద్ద కుమారుడు చాలా ప్రేమించేవాడు. ఎంతగా ప్రేమించేవాడు అంటే ఇంతవరకు కూడా ఒక్క మాట నేను అన్నటువంటి వాడిని కాదు. ఈరోజు నాకంటే దూరంగా ఉన్నాడు. తల్లి ఏమైనాడు, తండ్రి ఏమైనాడు, తింటున్నాడా, తాగుతున్నారా, ఏం చేస్తున్నారో, కష్టం ఏంటి ఏందని ఇంతవరకు జరిగినటువంటి వాడు కాదు. అందుకే ఒక తండ్రికి ఉన్న ఇద్దరు కొడుకుల్లో కూడా చిన్న కుమారుడేమో అత్త తీసుకొని వెళ్ళాడు, పెద్ద కుమారుడేమో పొలంలో పని చేస్తున్నాడు. అందుకే తండ్రిని ఎదిరిస్తున్నాడు, నాయన నీ కుమారుడు అంతా కూడా ఆస్తులు అంతా కూడా ధ్వంసం చేసిన వాడికి పొట్టేళ్ళు, బొర్రెలు, మేకపోతులు అన్ని కోసం పెట్టి నువ్వు అందరితో నాటి వాడుతూ డిన్నర్ చేసి వాళ్ళతో కూడా సంతోషిస్తున్నావే. ఏ రోజైనా పెద్ద కుమారుడు అంటున్నాడు, ఏ రోజైనా నాకు ఒక నా ఫ్రెండ్స్ కానీ నాకు కానీ ఒక చిన్న కోడిని కోసి పెట్టావా? ఎట్లాగే ఏదైతే రావాలి నీ ఇంట్లో అని చెప్పి ఇక్కడ పెద్ద కుమారుడు తిరగబడుతున్నాడు. పేలారా ఆయన సొత్తుగా ఉంటాయని అంటున్నాడు. చిన్న కుమారుడు తప్పిపోయి మళ్ళీ దొరికాడు, అంటే చనిపోయి మళ్ళీ బ్రతికాడు. ఆత్మీయంగా వెళ్ళిపోయాడు. ఆ ఆత్మీయత తెలుసుకున్నాడు. తిరిగి మళ్ళీ చనిపోయినటువంటి వ్యక్తి పాత స్వభావాన్ని కూడా గతించుకుని నూతన సృష్టిగా కుమారుడు తిరిగి వచ్చాడు తప్పు తెలుసుకుని. అందుకోసమే నేను డిన్నర్ చేస్తున్నానైనా నువ్వు లోపలికి రారా బాబు, నువ్వు లోపలికి రారా, నువ్వు వచ్చి కూర్చొని భోజనం చేయాలని చెప్పాను. ఆయన కాదు. ఏ రోజు నాకు నా ఫ్రెండ్స్ కానీ ఒక ఫోన్ కూడా కోసం డిన్నర్ చేయలేదు కాబట్టి నేను రాను. దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళవేళని, తండ్రి అంటున్నాడు నువ్వు వెళ్ళవేళ, నువ్వు నాతో ఉన్నావు కాబట్టి నావన్నీ కూడా నీవే, నువ్వు నాతో ఉన్నావురా బాబు. వాడు వెళ్ళిపోయినాడు రా, వాడు చనిపోయినాడు, మళ్ళీ బ్రతికినాడు రా, అందుకోసం పెడుతున్నాను కానీ నిన్ను కాదని కాదు, నేను నీ మీద ప్రేమ లేదని కాదు బాబు అని చెప్పి పెద్ద కుమారుని అనుకుంటా ఉంటే అడేరా అని పెద్ద కుమారుడు అంటున్నాడు. పిల్లరా దేవుడు తండ్రి అంటున్నాడు నువ్వు నాతో ఉన్నావు కాబట్టి నా సమస్తం అన్ని నీకేనైనా అంటున్నాడు. అందుకే యేసుప్రభువు అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే మీరు నా సొత్తు, అంతే, మీకేమి జరగదు. ఎవరన్నా నీ మీద కళ్ళేసేవాడిని నాశనం చేస్తా సైతం అని చెప్పి దేవుడు మన మీద సవాల్ చేస్తున్న వారిపై
మనల్ని కాపాడుకోవడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం లాస్ట్ వచనం అండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేంట్లో రక్త మాంసములో పాలివాడాయనంట. మనము మరణము చేత భయము భీతి చేత ఉన్నటువంటి మనల్ని రక్షించడానికి యేసు ప్రభు కూడా ఆ మరణం నుంచి ఆదికాండంలో మనం చూసినట్లయితే ఏ రూపంలో దేవుడు మనల్ని చేసుకున్నాడో అదే రూపంలోనే దేవుడి భూలోకానికి వచ్చాడు. ఆ మట్టిలో ఉన్నటువంటి ఆత్మను రక్షించడానికే మనిషి కుమారుడిగా దేవుడి లోకంలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ రోజు ఆదికాండంలో చేసుకున్నాడు. తర్వాత మానవులు ఎవరు కూడా పరిశుద్ధాత్మ లేక దేవుని వదిలి భ్రష్టులైపోయారు. చివరికి యేసు ప్రభు అనే తండ్రి అయిన దేవుడి లోకానికి యేసు ప్రభుని పంపించి ఆయన మనం కూడా మరణ మాంసంతో ఉన్నటువంటి మనల్ని, ఆ మరణం అనే భయంతో బతుకుతున్నటువంటి మనల్ని ఆ మరణం నుండి విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దేవుడు వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మరణం నుంచి విడిపించడానికే ఆయన మాంసపు ముద్దగా ఈ లోకంలోకి వచ్చాడు. మాంసపు ముద్దగా మన శరీరం ఏ విధంగా అయితే ఉందో దేవుడి శరీరం కూడా అదే విధంగా ఉంది. కాబట్టి ఆయన మన మరణాన్ని తప్పించడానికే అనేక శ్రమలు కల్వరి కొండలో మనం చూసాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 కాబట్టి ఈ మరణం అనే భయం నుంచి నువ్వు విడిపించబడాలంటే యేసుక్రీస్తు ప్రభు వద్దకు నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీకేమడదంట? మరణ భయం ఉండదు. మరణ వేదన నీకు ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. దేవుని రాకడ సమయంలో భయంకరమైనటువంటి మిడతలు మనకు వస్తున్నాయండి లోకానికి. అదే ఉగ్రత దినం. పంటలు బీడులు మొత్తం నేను కప్పుకోమని అడుగుతామంట మనం. అయ్యా పంటలలో నా మీద పండి, ఆ పంటలను నన్ను కప్పండి, ఈ మిడతలు కలుస్తున్నాయి, ఇది కలిస్తే ఈ నొప్పుకు తట్టుకోలేకున్నాం ప్రభా, ఆ పంటలను మా మీద పడి మమ్మల్ని కప్పుకోండి అంటామంట. కానీ పంటలు కూడా కనపడవంట. కనీసం తాడైనా ఇస్తే ఉరిపోసుకుందాం అనుకుంటే తాడు కూడా దొరకదంట. ఎందుకంటే దేవుడు అంటాడు, వారి నుదుటి పైన ఈ ముద్ర పడిన వారిని తప్ప మిగిలిన వారి అందరినీ బాధించును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏ ముద్ర అంటే ఆ ముద్ర? ఏ ముద్ర? మనం ఇలా ముద్ర ఇచ్చుకుంటాం. ఏమేసుకుంటాం? ఇట్లా పేరు వేసుకుంటాం. మమ్మీ పేరు, డాడీ పేరు ఇవి వేసుకుంటాం. కానీ దేవుడు మన నుదుటి పైన ఒక ముద్ర ఇస్తాడు. ఏంటి ఆ ముద్ర అంటే? బాప్తిసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బాప్తిసం అనే ముద్ర మనకి వేసినప్పుడు ఆ మిడతలు మనల్ని తప్ప మిగిలిన వారిని బాధిస్తాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఎంతమంది మనం ముద్రలు వేసుకోవడం ఒకసారి చేతులు ఎత్తండి. ముద్రలు వేయబడినటువంటి వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ మనం ముద్రలు వేసుకున్నటువంటి వారిని ఆయన రాకడ సమయంలో మనం అందరం కూడా ఆయనతో కూడా కలిసి మేఘారుడై మనం ఈ లోకంలో ప్రాణంతో ఉన్నట్లయితే మనం ఆయనతో కూడా మేఘాల మీద పోతామంట. మరణించినట్లయితే మృతుల్లో నుంచి ఆయన మనల్ని లేపుకొని పోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని బైబిల్ ఎత్తుకొని పైన పెట్టేసి యేసు ప్రభువుని చంపినప్పుడు ఖచ్చితంగా నేను కూడా వస్తాను కదా. దేవుడితో మొట్టమొదటి చేయాల్సింది మన అన్నగారు చెప్పినట్లు, సార్ గారు చెప్పినట్లు, మనం 24 గంటల్లో 2 గంటల 45 నిమిషాలు ఎవరికి ఇవ్వాలంట? ఆ 2 గంటల 45 నిమిషాల్లో నువ్వు 24 గంటల సమయంలో ఎంత అవుతుందో డివైడెడ్ బై చేసుకోను. ఆ సమయంలో నువ్వు ప్రార్థిస్తే దేవుడు
దేవుడు నువ్వు ఆ సమయమే నువ్వు దేవుడికి ఇచ్చిన దశమ భాగం. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ముస్లిమ్స్ మనం చూసినట్లయితే 3 సార్లు వాళ్ళ మందిరానికి మనం వెళ్ళమే ఆదివారం రావడానికి మనం ఇబ్బంది పడతాం. దయచేసి ఈ రోజు నుంచి మీరు రాసి పెట్టుకోండి. ఈరోజు డేట్ ఎంత? ఈరోజు 30. మన నిరంజన సార్ గారు చెప్పిన ప్రకారంగా 2 గంటల 45 నిమిషాలను డివైడెడ్ బై చేసుకొని రోజులు ఎంత పడుతుందో ఆ విధంగా మీరు ప్రార్థన చేయండి. దేవునికి ఇవ్వండి, సమయాన్ని దశమ భాగం ఇవ్వండి. మన జీవితాలు కానీ మారకపోతే యేసు ప్రభు నీతో కూడా ఉంటాడు. ఆయన యేసు ప్రభు నీతో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేస్తే దయాలు వెళ్తాయి, నువ్వు ప్రార్థన చేస్తే రోగం బాగవుతుంది, నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడు. చేద్దామా? ప్రణాళిక వేసుకుందామా? వేసుకున్నట్లయితే అందరూ పంపించండి. ప్రార్థన ఈ రోజు నుంచి ప్రభా ఆ కొరకు నువ్వు మరణించావు నాన్న. 7 అంశాలు నాతో ఉన్నాయి తండ్రి. ఈ 7 అంశాలు ఆకాశమే నువ్వు ఇంక 7 అంశాలు ఆకాశం దాచుకొని ఉన్నావు తండ్రి. ఈరోజు నా ప్రణాళిక నా జీవితంలో 2 గంటల 45 నిమిషాలను డివైడెడ్ బై చేసి నా జీవితంలో నా టయాన్ని దశభాగంగా ఇస్తాను. ఆయన నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. ఆయన లోకంలో తండ్రి పంట విస్తారంగా ఉంది ప్రభువా. ఈ పంటను పోయడానికి మాకు సమయాన్ని ఇవ్వండి తండ్రి. ఈ పంటను పోయడానికి మాకు శక్తిని ఇవ్వండి ప్రభా. ఈ స్వార్థను ప్రకటించడానికి మాకు శక్తిని ఇవ్వండి తండ్రి. ఈ స్వార్థను ప్రకటించడానికి మాకు జ్ఞానం ఇవ్వండి ప్రభా. ఈ స్వార్థను ప్రకటించడానికి మాకు సమయాన్ని ఇవ్వండి ప్రభా. ఈ స్వార్థను ప్రకటించడానికి మాకు కృపను దయచేయమని ప్రార్థించారు. అన్ని లోకంతో మాట్లాడుతున్న ప్రభావం పంట విస్తారంగా ఉంటుందండి. పనువారు పదవై ఉన్నారు తండ్రి. ఆయన మేము మీ విశ్వాసంగా కాకుండా మీ శిష్యులుగా నీ మాటలు చెప్పడానికి, నీ శిష్యులుగా నీ వార్తను ప్రకటించడానికి, నీ శిష్యులుగా నీ వార్తను అనేకులకు చెప్పడానికి సమరస్త్రీ యాకోబు నుంచి వెళ్ళి ఆ పట్టణంలో ఏ విధంగా నీ స్వార్థ ప్రకటించిందో ఆ విధంగా మేము వెళ్ళి అనేకులకు స్వార్థ చెప్పడానికి ఆయన మాకు జ్ఞానం ఇచ్చి ప్రభావ జ్ఞానం ఇచ్చి ఆయన లోకం ఎప్పుడు అర్థమైపోతుందో తెలియకుంటున్నాం తండ్రి. ఆయన సైతాన్ని ఎవరిని మిగిలిన లోకంలో తిరుగుతున్నాడు ప్రభా. ఆయన మమ్మల్ని దొంగిలించకుండా ఉండేట్లు తండ్రి. ఆ ఇచ్చిన రక్షణ ఇతరులకు కూడా ఇవ్వడానికి తండ్రి. మేము ఇతరులకు చెప్పడానికి ప్రభా. మేము విశ్వాసం కాదు, నీ శిష్యులు ప్రభా. నీ శిష్యులుగా శిష్యుత్వం పొంది మేము కూడా దేవుని స్వార్థను ప్రకటించి నీ మాటలను చెప్పి, నువ్వు చేసిన అద్భుతాలను చెప్పి, నువ్వు చేసిన పాప విమోచన గురించి చెప్పి, మనల నుంచి తప్పించడానికి వీలైనమైన దేవుని చెప్పి తండ్రి అనేకులు నీ ఆలయానికి తీసుకుని వచ్చి వారుగా ఈరోజు మమ్మల్ని అభిషేకించండి నాయన. ఈరోజు మీరు మాతో మాట్లాడుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన మేము అనేక సమయంలో బాధపెట్టవచ్చు నాయన. ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు మధ్యాహ్నకాల సమయంలో వాళ్ళ ధ్యానంతో మీరు స్పందిస్తున్నాను. మేమంటున్నాం మేము ఎందుకున్నాము మమ్మల్ని పరిశీలించాలి. మేము ఎందుకున్నా భక్తిహీనులుగా ఉన్నామేమో మమ్మల్ని ఒకసారి మీరు మాతో మాట్లాడుతున్నారు. నాయన మేము రూపానికి పైన మేము ప్రభుత్వం ఉన్నామేమో మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారు. మేము క్రూర మృగాలు ఉంటున్నామేమో ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాము. ఆయన నీ స్వార్థ మేము చెప్పలేకపోతున్నామేమో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుంది. అనేకులు ప్రభు లోకంలో చెడిపోయి తండ్రి మరణానికి దగ్గర అవుతున్నారు తండ్రి. మమ్మల్ని మేము కూడా నీ స్వార్థ ప్రకటించేట్టుగా మమ్మల్ని చేయమని అందరూ ప్రార్థించారు. అందరూ ప్రార్థనలో దయచేసి అందరూ ప్రార్థనలో ఉన్నది దేవుని అడుగుదాం. ఆయన నాకు ఇచ్చిన 24 గంటల ప్రభావం నాకు జీవితాన్ని ఇచ్చావు, నా శరీరంలో ప్రాణాలు పెట్టావు. ఈ 2 గంటల 45 నిమిషాలు డివైడెడ్ రోజులు నేను ఎప్పుడు ప్రార్థన చేయాలో ప్రణాళిక చేసుకోవడానికి తండ్రి నా కుటుంబం గురించి, నా గురించి, నా పిల్లల గురించి కాకుండా నా పక్క వాళ్ళ గురించి, నా గ్రామాల గురించి, నా రాష్ట్రాల గురించి, నా జిల్లాల గురించి, నా మండలం గురించి, దేశాల గురించి ప్రార్థన చేస్తే ఒక శిష్యుడిగా నన్ను చేయండి. అనేకుని పరిశుద్ధమైన ఆదాయానికి తీసుకొని రావడానికి నాకు శక్తి ప్రభావ. నేను ప్రార్థించే జ్ఞానం నాకు దయచేయండి.
ఆయన మీరు మాతో మాట్లాడారు, మీరు మాతో మాట్లాడాలని ప్రార్థిస్తున్నాం. ఆయన మీరు మాతో మాట్లాడారు, మీరు మాట్లాడగల దేవుడు కనుక మీరు మాట్లాడి మేము నిర్ణయించుకుంటుండగా తండ్రి, ఆయన మేము నిర్ణయించుకుంటున్నాం ప్రభా. ఆయన మేము ఎవరితో మాట్లాడాలో విశ్వాసం ఎవరికి చెప్పాలో ప్రభా. ఆయన మా ఇరువురి మాత్రం కూడా మేము ప్రేమించే వారిగా ఉంటే నీ వైపు నడిపించడానికి మా జ్ఞానంలో ఇచ్చే తండ్రి. मेरे త్యాగం బట్టి ఇచ్చిన రక్తం బట్టి ప్రార్థనలో ఆత్మసంలో ఎదగడానికి సహాయించు దేవభక్తి అభిమానం అనేక మందిని ప్రభా మీ సన్నిధిలో మాటలు మర్చిపోకుండా మాటల ప్రకారం జీవించడానికి సహాయం ఇచ్చింది దేవా. దేవునికి స్తోత్రం, స్తోత్రం 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 చేస్తున్నాం. ఇంకా ప్రభా ఆ సంఘము ఆత్మిక జీవితంలో ఎదగాలేసయ్యా. ఇంకా ప్రభా ఈ సంఘము అనేక మందికి మాదిరిగా ఉండాలేసయ్యా. ఇంకా ఈ సంఘం ప్రభా అనేక మందిని ప్రభా నాశనంలో వెళ్ళు వారిని ప్రభా పరలోకంలో నడిపించే సంఘములాగా ఉండడానికి సహాయం ఇచ్చింది ప్రభా. దేవా అందరూ కూడా ఆత్మిక జీవితంలో ఎదగాలి దేవా. ప్రతిరోజు దశమ భాగము ఈ యొక్క సమయం మీకు వేసయ్యా ప్రభా. దేవా మా సొంత పని కోసం మా సొంత కోసం ఎంతో సమయము ఉపయోగిస్తున్నాము. ప్రార్థనలు వాక్యంలో ప్రభా సమయం వెళ్ళకపోతే ప్రభా క్షమించి సమాధానంలో వేసే ఇంకా మీ దగ్గరికి రావడానికి సహాయం చేసేయా ప్రభా. పరిశుద్ధ పరిస్థితి దేవా, మీరు మా కోసమే నా కోసమే ప్రాణం ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభా. ఇంకా ప్రత్యేకంగా ఈ వాక్యం ప్రకారం మీ చంద్రుని దీవించమని ప్రభా ఈరోజు అన్నక్కడ చెప్పిన మాటలు ప్రభా అన్నక్కడ కుటుంబాన్ని మీరు దీవించు. కుటుంబంలో ప్రభా ఇంకా మీ సమాధానం దయచు ప్రభా. ఇంకా ప్రభా విషయాలు బహుగా వాడుకుంటామని వేడుకుంటూ మరి మా ఒకట నీకు తెలుస్తూ ప్రార్థన చేస్తున్నాం వాళ్ళకి వేడుకుంటున్నాం తండ్రి.